హలో అండి. మేమైతే ఇప్పుడు షిరిడి నుంచి శని శింగణాపూర్కి అయితే బయలుదేరాం. సో మార్నింగ్ మా దర్శనం అయిపోయాక ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మేము శని శింగణాపూర్కి అయితే బయలుదేరాం. సో షిరిడి నుంచి మనకి అప్రాక్సిమేట్గా 73 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ 1.5 అవర్ అయితే పడుతుంది. సో మేమైతే ముందు ట్యాక్సీ అయితే మాట్లాడాం. సో మాకైతే కాస్ట్ 2000 అయితే తీసుకున్నారు. మనకి ఏసీ కావాలి అంటే 2000 తీసుకుంటారు. మనకి నాన్ ఏసీ అయితే 1800 అయితే తీసుకుంటారు. చాలా ట్యాక్సీస్ ఉంటాయి. సో కొన్ని ట్యాక్సెస్ ఏంటంటే ఎక్కువ ప్రైస్ కూడా చెప్తారు. సో మనం ఇద్దరు ముగ్గురిని అడిగాక మనం ఫైనల్గా డిసైడ్ అవుతే బెటర్. సో మేమైతే ఇంకా శని శింగణాపూర్కి అయితే ఫైనల్గా రీచ్ అయిపోయాం. సో ఇక్కడ కొంచెం మనం టెంపుల్కి ముందే మేమైతే కార్ పార్కింగ్ అయితే చేసాము. ఎందుకంటే టెంపుల్ దగ్గర కార్ పార్కింగ్ లేకపోయేసరికి సో మేము ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్దాం అనుకున్నాం. సో ఇక్కడ దిగాక ఏంటంటే ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి. సో అక్కడ వాళ్ళు ఏమంటారంటే ఇంక ముందు అక్కడ కాలు కడుక్కోవడానికి ఉండదు. సో ఇక్కడే కడుక్కొని వెళ్ళాలి, ఇక్కడే ఇంకా కొబ్బరికాయ ఇంకా అన్ని తీసుకొని ఇక్కడే వెళ్ళండి, ఇంకా ముందు మీకు ఏ షాప్స్ ఉండవు అని చెప్తారు. సో మీరు ఇంకా ఇక్కడ తీసుకోవడం కన్నా మీకు ముందు కూడా ఇంకా టెంపుల్లో కూడా దొరుకుతాయి. సో టెంపుల్ వాళ్ళ కూడా దొరుకుతాయి. సో మీకు అక్కడ కాలు కడుక్కోవడానికి కూడా అవైలబుల్గా ఉంటాయి. వాటర్ కూడా మనం టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకైతే కాలు కడుక్కోవచ్చు. సో వీళ్ళు చెప్పే మాటలు అయితే అంత ఈజీగా నమ్మకండి. సో ఇంకా ముందు ఉండవు అనుకుంటారు కదా. సో మనకి టెంపుల్ ముందు కూడా మనకైతే ఉంటాయి. సో అక్కడ ఇక్కడ సేమ్ కాస్టే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 10 రూపీస్ 20 రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. సో ఇదే ఇంకా శని శింగణాపూర్ ఇంకా టెంపుల్. సో ఇక్కడ పార్కింగ్ మేము ఫుల్ అయిందనే మేము ముందు అక్కడ పార్కింగ్ అయితే చేసాము. సో ఇక్కడ మనకి సో మన టెంపుల్ ఎంట్రన్స్ లో కూడా మనకైతే ఇక్కడ కొబ్బరికాయ ఇవన్నీ అయితే అమ్ముతూ ఉంటారు. సో మేమైతే ఇక్కడే తీసేసుకున్నాము. సో ఇక్కడ కాకుండా మనకి లోపల కూడా ఇంకా టెంపుల్ వాళ్ళవి కూడా ఉంటాయి. సో అక్కడైనా తీసుకోవచ్చు, మీరు ఇక్కడైనా తీసుకోవచ్చు, పర్లేదు. మేము తీసుకున్న ఈ బుట్ట కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. సో దీంట్లో కొన్ని లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి. సో ఇంకా అడిషనల్ కావాలి అంటే మనకి మొత్తం ఓవరాల్గా 250 ప్రైస్ అయితే చెప్పారు. సో మాకు అవన్నీ వద్దు, ఇది ఒకటి మేమైతే తీసుకున్నాము. ఇంకొకటి ఇక్కడ ఈ ఊర్లో స్పెషాలిటీ ఏంటంటే డోర్స్ లేని ఊరు అని నేను చాలా వీడియోస్ చూసా. బట్ అది ఎక్కడ అని నాకైతే అస్సలు ఐడియా లేదు. తర్వాత నేను ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఇక్కడ ఊర్లో అయితే తలుపులు ఉండవు అని అయితే వీడియో నేను చూసింది అది ఇదే అని. సో నేను ఫైనల్గా నేను ఈ ఊరు కూడా నేను చూశాను, ఇంకా ఈ టెంపుల్కి నేను వచ్చాను అని నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ చూసారు కదా, మీకు కొంచెం ముందు వచ్చాక మనకి ఇక్కడ అయితే కాలు కడుక్కోవడానికి అయితే ఉంటుంది. మనకి ముందు అక్కడ షాప్స్లో అయితే అందరు చెప్తూ ఉంటారు మీకు ముందు ఎక్కడ కాలు కడుక్కోవడానికి అయితే ఉండదు, ఇంకా మీరు ఇక్కడే కాలు కడుక్కొని ఇంక ఇక్కడే మా దగ్గరే కొబ్బరికాయలు తీసుకోండి, మీకు ఎక్కడ ముందు దొరకవని మీకు అయితే చూపించాను కదా. మేమైతే ఎక్కడ కొబ్బరికాయ అయితే తీసుకున్నాము. సో అక్కడైనా తీసుకోవచ్చు, లేకపోతే మీకు టెంపుల్లో ముందు ఒక కౌంటర్ కూడా ఉంటుంది, అక్కడైనా కూడా తీసుకోవచ్చు. సో ఇంకా అక్కడ తీసుకొని మీరైతే మోసపోకండి, ఇంకా ఎక్కడ వాటర్ ఉండవు అని మాత్రం అయితే కాదు. ఇక్కడైతే మనకి టెంపుల్ లోపల అయితే వాటర్ అయితే ఉంటాయి, మీరైతే హ్యాపీగా ఇక్కడైతే కడుక్కోవచ్చు. ఎవరైతే కొత్తగా వస్తారో సో వాళ్ళని చీట్ చేయడానికి అయితే చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక కౌంటరు. సో ఆ కౌంటర్లోనే మనకైతే ఇక్కడ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకి ఆయిల్ కానీ కొబ్బరికాయ కానీ ఇక్కడ ఇది టెంపుల్ వాళ్ళది అనమాట. సో ఇక్కడ కూడా మనం తీసుకోవచ్చు. సో ఇక మనకైతే ఇంకా 2 ప్లేసెస్లో ఉన్నాయి. సో అక్కడే తీసుకోవాలని అయితే ఏం లేదు. సో మనకి ఇచ్చిన బుట్టలో మనకైతే ఒక బ్లాక్ క్లాత్ అయితే ఉంటుంది. ఆ బ్లాక్ క్లాత్ ఈ త్రిశూలంకి ఇలా కుచ్చేసి మనకి ఆకులతో దండ అయితే ఉంటుంది, ఆ దండ అయితే వేసేయాలి. మళ్ళీ ఇంకా మనం తీసుకున్న ఆ కొబ్బరికాయ ఇలా బుట్టలో వేసేయాలి. ఇక్కడ చూసారు కదా, లైన్గా ఇలా అయితే బుట్టలు అయితే పెట్టారు. సో దీనిలో కొబ్బరికాయలు కానీ ఇంకా వేరే ఇంకా మనం తెచ్చిన ఐటమ్స్ ఉంటాయి కదా, సో ఏది ఐటమ్ దాంట్లోనే వేయాలన్నమాట. అన్నీ ఇంకా ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, కొబ్బరికాయ కొట్టకుండా, సో ఈ బాస్కెట్స్లో మాత్రమే వేయాలి. సో అన్నీ మనం ఇక్కడే ఎంట్రన్స్లోనే స్టార్టింగ్లోనే వేసేసి ఇంకా మనం దేవుని దగ్గరికి వెళ్ళడం అనమాట. సో ఇంకా అక్కడ వేయడం కాకుండా ఇక్కడే అన్నీ వేయాలి. మనం తెచ్చిన ఒక ఆయిల్ మాత్రం ఇక్కడ వేయకుండా డైరెక్ట్గా మనకు దేవుని ముందు మనకు ఒక ప్లేస్ ఇస్తారు. సో దాంట్లో ఆయిల్ వేయచ్చు. నాకైతే ఏమనిపించింది అంటే ఈ బాస్కెట్లో వేసినవన్నీ మళ్ళీ ఇవన్నీ షాప్ వాళ్ళకే అమ్మేసి మళ్ళీ రిటర్న్ మళ్ళీ మనకే అమ్మేస్తారేమో అని అనిపించింది. బట్ అది ఎంతవరకు నిజమో మనకైతే తెలీదు.
ఇంకా మనమైతే ఫైనల్గా దేవుని దగ్గరకు వచ్చేసాం. ఆ దేవుడు ముందైతే ఇక్కడ టేబుల్ లాగా ఉన్నది చూసారా. సో ఇక్కడే మనం ఆయిల్ అయితే పోయొచ్చు. సో మనం తెచ్చుకున్న ఆయిల్ అంతా ఇక్కడే పోయొచ్చు. సో మనం డైరెక్ట్గా అక్కడ మనం దేవుని దగ్గరే వెళ్ళి పోయాలి అని అనుకుంటే మాత్రం సో ఛార్జ్ చేస్తారు. ఎంత మరి 400 రూపీస్ అని అంటున్నారు. సో మనకైతే తెలీదు. సో దానికి సపరేట్ అయితే టికెట్ తీసుకోవాలన్నారు. సో మేమైతే ఇక్కడ ఇంకా ఆయిల్ అయితే పోసేసాం. ఈ టెంపుల్ కి ఆపోజిట్ లోనే కొన్ని దేవుళ్ళు అయితే ఉన్నాయి. సో అక్కడ కూడా మేమైతే దర్శనం అయితే చేసేసుకున్నాం. సో క్రౌడ్ కూడా ఇంకా అంత ఎక్కువ లేకుండా నార్మల్ గా అయితే ఉంది. నార్మల్గా షిరిడీకి వచ్చిన వాళ్ళు అయితే కంపల్సరీ శని సింగనాపూర్కి అయితే వస్తారు. సో ఇంకా మాకు కూడా తెలియదు ఈ టెంపుల్ అయితే శని సింగనాపూర్ ఇక్కడే దగ్గరలోనే ఉంది అని. సో ఇంకా చాలా మంది వెళ్ళిన వాళ్ళైతే ఇంకా షిరిడీకి వెళ్తున్నారు కదా, శని సింగనాపూర్కి అయితే కూడా వెళ్ళండి, చాలా మంచిది అని చెప్పారు. परवीन हुसैन आए चाहे परवीन ये तो సో ఇంకా మా దర్శనం కంప్లీట్ అయ్యాక ఇంకా ఇక్కడ నుంచి మేము ఎగ్జిట్ దారిలో అయితే వెళ్తున్నాం. సో మనకి దారిలో అయితే ఒక కౌంటర్ అయితే కనిపిస్తుంది. ఒక కౌంటర్ కాదు, 2 కౌంటర్స్ అయితే ఉంటాయి మనకి, ప్రసాదం కౌంటర్స్ అయితే. ఇదే మనకి ఆ ప్రసాదం. సో ఈ ప్రసాదం వచ్చేసి కోకోనట్ బర్ఫీ అనమాట. సో ఈచ్ ప్యాక్ వచ్చేసి 20 రూపీస్. మేమైతే ఇంకా 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం. సో స్వీట్ అయితే ఎక్కువ తినే వాళ్ళు అయితే లేరు. సో ఇంకా 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం. చూడు కన్నా స్వీట్ బాగుందా? చూడు ఎన్ని బాక్సులు అయిపోయినాయో. అందరూ ఇక్కడ మనం బయటికి వెళ్ళే దారిలోనే ఇక్కడ చిన్న సరస్సు, ఒక పార్క్ లాగా అయితే ఉంది. మళ్ళీ అక్కడే మధ్యలోనే మనకి నవగ్రహాలు కూడా అయితే ఉంది. సో ఇంకా చాలా మంది ఇక్కడ ఇంకా ఫోటోలు దిగుతున్నారు, కాసేపు కూర్చుంటున్నారు, కానీ బాగుంది. సో ఇక్కడ మనకి ఎప్పుడు వాటర్ ఉంటాయో లేవో అయితే నాకైతే తెలియదు. మేము వెళ్ళినప్పుడు అయితే వాటర్ లేవు. పర్లే. సో ఇదేనండి ఆ 9 నవగ్రహాలు అయితే. సో నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఇంకా నవగ్రహాలు కాకుండా ఏదో డిఫరెంట్ టెంపుల్, సో దాంట్లో కూడా ఏదైనా ఇంకా దేవుళ్ళు ఉన్నారేమో అనుకున్నాను. బట్ ఇంకా దగ్గరికి వెళ్ళాక తెలిసింది ఇది నవగ్రహాలని. సో ఇంకా మేము వెళ్ళి ఇంకా ఒక 3 రౌండ్స్ వేసి అయితే ఇంకా మేము ఇంటికైతే బయలుదేరిపోయాం. కన్నా ఇటు 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 అదే ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ మనం ఎండింగ్ వచ్చాక ఒక బ్రిడ్జ్ టాప్ అయితే ఉంది. చెప్పాను కదా ఒక సరస్సు లాగా ఉందని. సో దానికి ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, ఇంకొకటి కార్నర్లో ఇంకొక అయితే బ్రిడ్జ్ ఉంది. సో దీంట్లో వాటర్ ఉంటాయా ఉండవా అయితే నేనైతే ప్రజెంట్గా వెళ్ళినప్పుడు అయితే అక్కడైతే వాటర్ లేవు. సో ఈ ఊర్లో మేము ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ చెరుకు గడ్డలు. సో ఇలా చెరుకు గడ్డలు ఎడ్ల బండి మీద తీసుకెళ్లడం అయితే మేము చాలా చూసాము. ఒక్క ఎడ్ల బండి మీదనే కాదు, ట్రాక్టర్లో కానీ లారీలో కానీ అయితే ఇలా చెరుగడ్డలు అయితే తీసుకెళ్తున్నారు. సో అవి ఇక్కడే పండుతాయా లేకపోతే ఎక్కడి నుంచి పండించినా తీసుకొని వస్తున్నారు అయితే
తెలీదు, బట్ చాలా అయితే ఈ ఊర్లో అయితే చూసాము మేము. ఎడ్ల బండి మీద వచ్చే వెహికల్స్ అన్ని ఇక్కడైతే పార్క్ చేస్తున్నారు. సో ఇక్కడ ప్లేస్ అయితే చూసారు కదా. సో అన్ని ఎడ్ల బండి అన్ని ఇంకా ఇక్కడే చెరగడ్డలన్నీ ఇక్కడైతే పార్క్ చేసే ఉన్నారు. సో ఇక్కడ నుంచి వేరే ఇంకా స్టేట్ కానీ ప్లేస్ కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తారేమో మనకైతే తెలీదు. సో చాలా ఇంకా ఇక్కడే ఎడ్ల బండి కానీ ఇంకా ట్రాక్టర్ కానీ లారీ కానీ అన్నీ అయితే ఇక్కడే ఉన్నాయి. సో ఇదండి మా వీడియో అయితే. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.